ఇక్కడ డేటా బైండింగ్ అంటే ఏంటో చూస్తాం. మనం ఫామ్ మీద ఏవైతే కంట్రోల్స్ని యూజ్ చేస్తున్నామో ఆ కంట్రోల్స్కి డేటాని అంటే డేటాబేస్లో ఉండే డేటాని బైండ్ చేయడం, లింక్ చేయడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రిడ్ తీసుకోండి, గ్రిడ్ కంట్రోల్ తీసుకుంటే ఆ గ్రిడ్ కంట్రోల్లో ఏం చేయొచ్చు, మనం టోటల్ ఒక టేబుల్లో ఉండే డేటాను మొత్తం లింక్ చేసి బైండ్ అప్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల మనం ఆ యొక్క డేటా యొక్క మ్యానిపులేషను ఈజీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. అట్లా బైండ్ చేస్తే ఆ కంట్రోల్స్ ఏమంటారు, బౌండ్ కంట్రోల్స్ అని కూడా అంటారనమాట. మరి ఈ యొక్క డేటా బౌండింగ్ వల్ల మనం కోడ్ తక్కువగా యూజ్ చేసుకొని సింపుల్గా కన్వీనెంట్ వేలో మనం ఈ యొక్క డేటాని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు డేటా అడాప్టర్ ద్వారా ప్లస్ డేటా సెట్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క బైండింగ్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్లో చూస్తాం. మరి ఫస్ట్ మీరు డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. డేటా ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ OLEDB డేటా అడాప్టర్ అని ఉంటుంది. మరి ఈ డేటా అడాప్టర్ ద్వారానే మనం ఫస్ట్ కనెక్షన్ని ఏర్పరచుకొని డేటాబేస్కి, తర్వాత డేటా సెట్ క్రియేట్ చేసుకొని కంట్రోల్స్కి డేటాని బౌండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి డేటా అడాప్టర్ ఇక్కడ కనిపించినట్లయితే రైట్ క్లిక్ చేయండి, చూజ్ ఐటమ్స్ అని అక్కడ లిస్ట్ ఉంటాయి. అక్కడ OLED డేటా అడాప్టర్ కావచ్చు, లేదంటే కనెక్షన్ కావచ్చు, డేటా సెట్ కావచ్చు, ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే ఇచ్చినట్లయితే మీకు కావాల్సిన ఈ కంట్రోల్స్ ఇక్కడ లేకపోయినా కానీ లిస్ట్లో అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఎనీవే నేను OLEDB డేటా అడాప్టర్ తీసుకుంటున్నాను, డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా మనకి డేటా అడాప్టర్ కాన్ఫిగరేషన్ విజార్డ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు కాన్ఫిగర్ చేయాలన్నమాట. మరి విచ్ డేటా కనెక్షన్ షుడ్ ద డేటా అడాప్టర్ యూజ్, కనెక్షన్ ఏ కనెక్షన్ యూజ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను న్యూ అనేదాన్ని యూజ్ చేస్తున్నాను. మరి ఇక్కడ MS SQL సర్వరా అంటే ఇక్కడ డేటా అరాకిల్లో ఉండేదా, SQL సర్వర్లో ఉండేదా, లేదంటే MS యాక్సెస్లో ఉండేదా, ఏ డేటాని మీరు వాడబోతున్నారు అనేది మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను MS SQL సర్వర్దే వాడబోతున్నాను. నెక్స్ట్ సర్వర్ నేమ్ అడుగుతుంది, ఇక్కడ క్లిక్ చేయండి, సర్వర్ నేమ్ మీకు రావడం జరుగుతుంది. మీకు MS యాక్సెస్లో కావాల్సింటే MS యాక్సెస్ MDB ఫైల్ని తీసుకోవచ్చు, అక్కడ కొద్దిగా చేంజెస్ వస్తాయి. ఎనీవే ఇప్పుడు అథెంటికేషన్, యూజర్ నేమ్ SA, పాస్వర్డ్ నేను ఇచ్చున్నాను. పాస్వర్డ్ మీరు ఇవ్వనట్లయితే అట్లానే ఉంచేసేయండి, నేను ఆ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ బ్లాంక్గా ఉన్నట్లయితే బ్లాంక్గా వదిలేసేయండి. సో ఇప్పుడు సెలెక్ట్ ది డేటాబేస్ నేమ్. ఆల్రెడీ ప్రీవియస్గా నేను క్రియేట్ చేస్తున్న ABCD అనే డేటాబేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. టెస్ట్ ది కనెక్షన్. ఓకే, సక్సీడ్. ఇప్పుడు ఫైనల్గా ఓకే ప్రెస్ చేయండి. సో ఇక మీకు సెన్సిటివ్ డేటాని ఇంక్లూడ్ చేయాలా అని అడుగుతుంది. ఓకే, ఎస్ అని ఇచ్చాను. నెక్స్ట్. ఇప్పుడు SQL స్టేట్మెంట్స్ అంటే ఈ డేటా అడాప్టరు ఎలా డేటాని యాక్సెస్ చేయాలి అనేదానికి ఇక్కడ SQL స్టేట్మెంట్స్ మనం రాయాలి. స్పెసిఫై ఏ SQL స్టేట్మెంట్ టు లోడ్ డేటా, డేటా అడాప్టర్ ద్వారా లోడ్ చేసేదానికి డేటాని SQL స్టేట్మెంట్ మనం రాయాలి. అండ్
the wizard will generate the insert, update, delete statements to save the చేంజెస్ అనమాట. ఆటోమేటిక్గా ఇవన్నీ అదే చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అని ఇస్తాం. ఇప్పుడు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఏబిసిడి అనే దాంట్లో నాకు ఈఎంపి అనే టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనండి. ఇప్పుడు చూడండి, జనరేటెడ్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇట్లా రావడం జరిగింది. సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్. ఓకే, ఫినిష్ చేయగానే డేటా ట్రేలో ఏమొచ్చాయి, కింద ఫామ్ కింద ట్రేలో OLEDB డేటా అడాప్టర్ 1, దాంతోపాటు కనెక్షన్ ఎటు అడాప్టర్లోనే క్రియేట్ చేశాం కాబట్టి OLEDB కనెక్షన్ 1 అని రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఒక గ్రిడ్ అవసరం అవుతుంది. గ్రిడ్ని డ్రా చేయండి. మరి ఈ గ్రిడ్లో డేటా సోర్స్ తీసుకోవాలి. డేటా సోర్స్ కావాలంటే ఫస్ట్ మనం డేటాలోకి వెళ్ళి జనరేట్ డేటా సెట్ అనేది తీసుకోవాలి. సో న్యూ డేటా సెట్ నేమ్ రావడం జరిగింది. ఈ డేటా సెట్ దేన్ని బేస్ చేసుకుని ఉంది, OLEDB యాప్టర్ ఇదనమాట, దీన్ని బేస్ చేసుకుని, కాబట్టి అదే సెలెక్ట్ చేస్తున్నది. ఓకే, సో డేటా సెట్ ఆల్సో రెడీ. సో ఇప్పుడు మనం దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. గ్రిడ్ ప్రాపర్టీస్లో F4 తీసుకొని గ్రిడ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు డేటా సోర్స్ని తీసుకోవాలి. డేటా సోర్స్లో ఎక్కడ ఉంది మన డేటా సోర్సు, ఇది డేటా సెట్ ఇదనమాట. మరి ఈ డేటా సెట్లో డేటా మెంబర్ ఏంటి, ఎంప్లాయ్ టేబుల్. దట్స్ ఆల్. మీకు ఈ యొక్క గ్రిడ్కి బౌండ్ చేయడం జరిగింది. ఈ గ్రిడ్ బౌండ్ అయిపోయింది అనమాట డేటాకి. సో ఆటోమేటిక్గా ఇలా ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే దాంట్లో డేటా ఉంటే వస్తుంది, డేటా ఆల్మోస్ట్ లేదు. ఇప్పుడు మీరు డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, అదనమాట. ఆటోమేటిక్గా డేటా అడాప్టర్ ద్వారా మీకు ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, మీరు ఇంకా కోడింగ్ కూడా రాసుకోవచ్చు. అంటే డేటా ఫిల్ చేయడం ఎట్లా, దీంట్లోకి డేటాని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిల్ చేస్తేనే దీంట్లో డేటా అపియర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే డేటా ఆల్రెడీ ఉన్నట్లు లెక్క. ఇది ఫిల్ మెథడ్ ద్వారా మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, డేటా సెట్ నేమ్ ఏంటి మనకి, డేటా సెట్. ఓకే, ఆ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ డేటా ఫిల్అప్ కావడం జరిగింది. ఇట్లా డేటా అడాప్టర్ ద్వారానే మనం ఈ యొక్క డేటా ఫిల్లింగు, లేదంటే క్లియరింగు, డిలీటింగు, ఇట్లాంటి ఆపరేషన్స్ అంతా కూడా చేయొచ్చు. జస్ట్ మనం సింపుల్ కోడ్ రాయడం జరిగింది. OLEDB డేటా అడాప్టర్ 1.fill, దేంట్లోకి డేటా సెట్లోకి ఫిల్ చేసాం. ఎందుకు ఇట్లా, ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, డేటా సెట్లో డేటా ఉంటుంది, బట్ ఎప్పటికప్పుడు డేటాబేస్ తోటి కనెక్షన్ కట్ అయిపోతుంది. అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వరకే. సో ఇక్కడ డేటా అడాప్టర్ అనేది మీడియేటర్గా ఉంటుందన్నమాట డేటాబేస్కి ప్లస్ డేటా సెట్కి మధ్యలో. ఓకే, ఆ విధంగా.